discussing about one of the most interesting topic in computer science, that is computer networks, CN. CN అంటే ఏంటి? CNలో ఏమేమి ఉంటాయి? CNలో ఏమేమి ఫంక్షనాలిటీస్ జరుగుతాయి? మనం ఈ వీడియోలో కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఏంటి? కంప్యూటర్ నెట్వర్క్స్ ఫండమెంటల్స్ అంటే ఏంటి? కంప్యూటర్ నెట్వర్క్ హిస్టరీ ఎలా నుంచి, ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకొచ్చింది? దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, కంప్యూటర్ నెట్వర్క్స్ ఎలా ఎలా క్లాసిఫై ఉంటాయి? ఒక డేటా అనేది ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతూ ఒకదాని నుంచి ఒక డివైస్‌కి, మళ్ళీ టోపోలాజీస్ అంటే ఏంటి? ఓఎస్ఐ మోడల్ అంటే ఏంటి? అడ్రెస్సింగ్ అండ్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనమొచ్చేసి ఫండమెంటల్స్. ఫండమెంటల్స్‌లో ఏమేమి తెలుసుకోబోతున్నాం అంటే డెఫినిషన్, పర్పస్, నోడ్స్, ప్రోటోకాల్స్ ఇవన్నీ ఏంటనేది డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ నెట్వర్క్స్ డెఫినిషన్ అంటే ఏంటి? కంప్యూటర్ నెట్వర్క్స్ ఎందుకు వాడతాం అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే మీరెలా చెప్పొచ్చంటే ఒక ఫార్మల్ లాంగ్వేజ్‌లో కంప్యూటర్ నెట్వర్క్స్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ ఇన్ బిట్వీన్ దెమ్. మీరు కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఎలా చెప్పొచ్చండి? సపోజ్ ఇదొక కంప్యూటర్ ఏ అనుకోండి, ఇదొక కంప్యూటర్ బి అనుకోండి. దీని మధ్య కమ్యూనికేషన్ ఎలా జరుగుద్ది అని చెప్పడానికి కోసమే కంప్యూటర్ నెట్వర్క్స్ వాడతాము. సపోజ్ మీరిక్కడి నుంచి ఏదైనా హాయ్ అని పెడతారనుకో కంప్యూటర్ బి, ఇక్కడ కంప్యూటర్ ఏ నుంచి కంప్యూటర్ బికి ఇదే డేటా అనేది ఇక్కడి నుంచి ఇక్కడికెలా వెళ్ళుద్ది అని జెప్పేసి కంప్యూటర్ నెట్వర్క్స్‌ని డిస్క్రైబ్ చేస్తది. డేటా అనేది ఎలా వెళ్ళుద్ది? కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఏంటి? కంప్యూటర్ నెట్వర్క్స్‌లో ఏమేమి ఉంటాయి? ఎందుకు వాడతాం అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కంప్యూటర్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ఫిజికల్ డివైస్ అవైలబుల్‌గా ఉండడం గాని, ఇదే సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ గాని, ఇదన్నీ కంప్యూటర్సే. ల్యాప్‌టాప్ గాని, మొబైల్ గాని, మీ మౌస్ గాని, మీ సీసీ కెమెరా గాని, మీ వైఫై రూటర్ గాని, ఇవన్నీ కంప్యూటర్స్ కిందకే వస్తాయి. నెట్వర్క్స్ అంటే ఏంటి? ఎలా కనెక్ట్ అయ్యుంటాయి? కమ్యూనికేషన్ ఎలా చేంజ్ అయ్యి, డేటా అనేది ఎలా ఎక్స్‌చేంజ్ అవుతాయి ఒక కంప్యూటర్ నుంచి ఒక కంప్యూటర్‌కి? ఈ వీడియోలో కంప్యూటర్ నెట్వర్క్స్ డీటెయిల్‌గా తెలుస్తుంది. నెట్వర్క్స్ అంటే ఏంటి బేసిక్‌గా? ఉంది. ఇక్కడొక వేరే డివైస్ ఉంది. వేరే కంప్యూటర్ అనుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి డేటా అనేది ఎలా ట్రాన్స్‌ఫర్ అవుద్ది? ఒక ట్రా ఒక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి డేటా అనేది ఎలా ట్రాన్స్‌ఫర్ అవుద్ది? రిసోర్సెస్ ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోగలుగుతారు? రిసోర్సెస్‌ని ఎలా షేర్ చేసుకుంటారు? డేటా అనేది ఎలా ఎక్స్‌చేంజ్ అవుద్ది? దీన్ని మొత్తం డీల్ చేసేది కంప్యూటర్ నెట్వర్క్స్. ఇదొక పెద్ద టాస్క్ జరుగుద్దిక్కడ. ఒకసారి ఇక్కడ కంప్యూటర్ ఏ నుంచి కంప్యూటర్ బికి హాయ్ అని మెసేజ్ పెడితే ఇక్కడ సెండ్ చేసి డైరెక్ట్ ఇక్కడికొచ్చేయదు. ఇక్కడ చాలా ప్రాసెస్ జరుగుద్ది. ఫర్ సపోజ్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఎందుకు వాడతామంటే రిసోర్సెస్ షేరింగ్స్ గాని, రిసోర్సెస్‌ని ఎలా ఎఫిషియెంట్‌గా వాడుకోవడం గాని, డేటాని ఎలా సెక్యూర్‌గా పంపించడం గాని కోసం, డేటా ఎక్స్‌చేంజెస్ కోసం, కమ్యూనికేషన్ కోసం ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ కోసం ఎక్కువ వాడతాం. మీరు బేసిక్‌గా కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఇలా చెప్పొచ్చు. కంప్యూటర్ నెట్వర్క్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ నోడ్స్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ షేరింగ్ డేటా అండ్ షేరింగ్ ది రిసోర్సెస్ అండ్ ఫర్ కమ్యూనికేషన్. బేసిక్‌గా ఇలా చెప్పొచ్చు. ఎలా అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా షేర్ చేస్తుంది బేసిక్‌గా కలెక్షన్ ఆఫ్ నోడ్స్. నోడ్స్ అంటే ఏం లేదు. ఇది ఒక సిస్టమ్ ఏ అనేది ఒక నోడే, సిస్టమ్ బి అనేది నోడే, ప్రింటర్ అనేది ఒక నోడే. ప్రింటర్ మీదేమన్నా సపోజ్ కంట్రోల్ పి కొడతారు. ఇక్కడి నుంచి పి కొడితే ప్రింటర్‌లో మనకి ఔట్‌పుట్ రావాలి. సో, ఇలానే అక్కడ కూడా ఆహ్, సి కంప్యూటర్ బి నుంచి కూడా కంట్రోల్ పి కొడితే ప్రింటర్‌లో నుంచి ప్రింట్ రావాలి. సో, ఇలా ఒక్కొక్క దానికి ఒక ప్రింటర్ వాడలేము కాబట్టి వైర్డ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది ఇక్కడ 2 టైప్స్ జరగొచ్చు. వైరు జరుగుద్ది. వై ఆహ్, వితౌట్ వైర్‌లెస్ జరుగుద్ది. వైర్డ్ జరుగుద్ది, వైర్‌లెస్ జరుగుద్ది కనెక్షన్ నెట్వర్కింగ్ అనేది. ఇక్కడ డేటా అనేది వైఫై ఇక్కడి నుంచి ఇక్కడికి వైర్‌లెస్ జరిగింది. కంప్యూటర్ ఏ నుంచి వైఫైకి. ఇక్కడ కంప్యూటర్ ఏ నుంచి బికొచ్చేసి వైర్డ్ జరిగింది. ఇలా నెట్వర్క్స్ ఇలా 2 విధాలుగానే జరగొచ్చు. వైర్డ్ జరగొచ్చు. వైర్‌లెస్ జరగొచ్చు. డేటా రిసోర్సెస్ అనేది హార్డ్‌వేర్ షేర్ చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ రిసోర్సెస్‌ని షేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు. డేటా అనే డివైస్ రిసోర్సెస్ షేర్ చేసుకొని హార్డ్‌వేర్‌కి, సాఫ్ట్‌వేర్‌కి 2 డేటాలు మొత్తంని నెట్వర్క్‌ని ఈజీగా షేర్ చేసుకోవడం కోసం కంప్యూటర్ నెట్వర్క్స్ వాడతాం. ఐ హోప్ మీకు కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే క్లియర్‌గా అర్థమై ఉంటుంది. అర్థం కాకపోతే ఏం లేదు. మళ్ళీ ఫాస్ట్‌గా బేసిక్ నుంచి చూడండి. ఈజీగా అర్థమవుద్ది. కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఏం లేదు. ఫర్ సపోజ్ మీరు ఒక అఫీషియల్‌గా ఏదైనా ఎగ్జామ్‌లో మీకి రాయాలనుకుంటే ఈ డెఫినిషన్ రాయొచ్చు మీరు. అఫీషియల్‌గా మీరేదైనా డెఫినిషన్ రాయాలనుకుంటే ఎగ్జామ్‌లో గాని, థియరిటికల్‌గా గాని ఏదైనా ఇది రాయొచ్చు. ఎందుకంటే జీఎఫ్‌జీ వాళ్ళు ప్రొవైడ్ చేసినది కాబట్టి. A computer network is a system of interconnected devices such as computers, servers, smartphones, printers that communicate and exchange data. అంటే కలెక్షన్ ఆఫ్ ఇంటర్మీడియేట్ డివైసెస్ అంటే ఒక డివైస్‌కి ఒక డివైస్ ఎలా కనెక్ట్ అయ్యుంటది. ఇక్కడ చూడండి కమ్యూనికేషన్ యూజ్డ్ వైర్డ్ అండ్ వైర్‌లెస్. వైర్డ్ జరగొచ్చు, వైర్‌లెస్ జరగొచ్చు. వైర్డ్ అంటే ఏంది? ఎంత దూరంకి వైర్ లాక్కొని ఎళ్ళిపోరుగా. సో, దానికోసం వైర్‌లెస్ అనే కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇది ఎందుకు వాడతాం కమ్యూనికేషన్ అనేది ఎక్స్‌చేంజ్ డేటా కోసం, కమ్యూనికేట్ అవ్వడం కోసము ఇలా వైర్డ్ ఏంది నెట్వర్కింగ్ వాడతాము. ఎందుకు వాడతాము? రిసోర్సెస్ షేర్ చేయడం గాని, డేటా షేర్ చేయడం గాని, కమ్యూనికేషన్ కోసం గాని, డేటా మేనేజ్‌మెంట్ చేయడం కోసం గాని, దీనికన్ని పర్పస్ ఉంటాయి. ఇలా దానికోసం అంట వాడుతుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు.
ల్యాప్‌టాప్ ఏ అని ఉంది. ల్యాప్‌టాప్ కంప్యూటర్ ఉంది. ఇదంతా ఏంటిది వైఫై రూటర్. మీ ఇంట్లో వైఫై రూటర్ ఉంటది. మీ ఇంట్లో వైఫై రూటర్‌కి, ల్యాప్‌టాప్‌కి, కంప్యూటర్‌కి, స్మార్ట్ టీవీకి, స్మార్ట్ ఫోన్‌కి ఇలా అంటే ఎలా కనెక్ట్ అయ్యుంటాయి? ఎంత డిస్టెన్స్ క ఎంత డిస్టెన్స్ వరకు డేటా అనేది ఎక్స్‌చేంజ్ చేసుకోగలుగుతాయి. నీకెంత డిస్టెన్స్ వరకు వైఫైలో నుంచి నీకు సిగ్నల్ వచ్చిద్ది. ప్రింటర్‌లో మనం ఏదైనా ప్రింట్ చేస్తే గేమింగ్ కన్సోల్ గాని, స్మార్ట్ ఫోన్స్ గాని ఎలా జరుగుద్దనేది కంప్యూటర్ నెట్వర్క్ చెప్తది బేసిక్. మీరు పైన జరిగిన డెఫినిషన్ నీకు అర్థం కాలేదని నాకు బాగా అర్థమైంది. సో, ఇది బాగా అర్థం కావాలంటే మళ్ళీ రివైజ్ చేసుకొని స్లోగా చూడొచ్చు. ద ఫండమెంటల్స్‌లో డెఫినిషన్ అంటే కనెక్టెడ్ డివైసెస్, నోడ్స్, లింక్స్ ఎలా నెట్వర్క్ అనేది డెఫినిషన్‌లో జరిగింది. పర్పస్ అంటే ఏంది? కమ్యూనికేషన్ ఎలా ఎక్స్‌చేంజ్ అవుద్ది? డేటా అనేది ఎలా ఎక్స్‌చేంజ్ అవ్వడం కోసమే పర్పస్. నోడ్స్ అంటే ఏంటి? ఇండివిడ్యువల్ నెట్వర్క్ డివైసెస్ అంటే ల్యాప్‌టాప్ గాని, స్మార్ట్ ఫోన్ గాని, పీసీ గాని దానికంతా నోడ్స్ కిందొస్తాయి. ప్రోటోకాల్స్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ బట్టి సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇంతమందికి డేటా పోవాలి. మరి ఫర్ సపోజ్ హాట్‌స్పాట్ లిమిటెడ్ పెడతాం చూడండి. రూల్స్ ఉంటాయి. పాస్వర్డ్ కరెక్ట్ కొడితేనే మీ వైఫై అనేది యాక్సెస్ ఇచ్చుకోవడం గాని, హాట్‌స్పాట్‌లో ఏదైనా స్కాన్ చేస్తేనే ఎలా రావటం గాని, ఇదన్నీ బేసిక్ రూల్స్. రూల్స్ అనే దాన్ని ఏమంటాం ప్రోటోకాల్స్ అంటాం సింపుల్‌గా. ఇక్కడ చూడొచ్చు. కంప్యూటర్ 1 నుంచి కంప్యూటర్ 2కి ఏదైనా ఫైల్స్ షేర్ చేయాలన్నా గాని, ఏదైనా ప్రింట్ చేయడం గాని, మెసేజ్‌లు గాని, మెయిల్ గాని ఏదైనా చేయాలంటే ఏం చేడతాం? ఇక్కడ కంప్యూటర్స్ నుంచి డైరెక్ట్ వైఫైకెళ్తూ మన మెసేజెస్ వైఫై నుంచి డైరెక్ట్ కంప్యూటర్ 2కెళ్తది మళ్ళీ. డైరెక్ట్‌గా జరగదు. ఇది మధ్యలో ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. మధ్యలో జరిగే దాని ప్రాసెస్ దాన్నే కంప్యూటర్ నెట్వర్క్. నెట్వర్కింగ్ అంటే ఏంది? నెట్వర్క్ అనేది ఏంది? ఈ కంప్యూటర్ నెట్వర్క్స్‌లో చూడబోతున్నాం. ఫైల్ ఎలా షేర్ అవుద్ది? ఈమెయిల్ ఎలా షేర్ అవుద్ది? చాట్ మెసేజెస్ ఎలా షేర్ అవుద్ది గాని కమ్యూనికేషన్ కోసం మాత్రమే కాదు. ఫర్ సపోజ్ సీసీ కెమెరా ఉంటది. సీసీ కెమెరాలోంచి మనం డేటా అనేది డైరెక్ట్ సీసీ కెమెరా క్యాప్చర్ చేసుకొని మన సర్వర్‌లోకొచ్చేయాలి. సో, ఇక్కడ సర్వర్‌లో అనేది హార్డ్‌వేర్ అనేది, సాఫ్ట్‌వేర్ 2 కలిసుంటది కాబట్టి సో, సో, కెమెరాలో వచ్చేసి సాఫ్ట్‌వేర్ కలిసుంటది. మళ్ళీ మన హార్డ్ డిస్క్‌లో మొత్తం డేటా స్టోర్ చేయాలి కాబట్టి హార్డ్‌వేర్ ఉంటది. రెండిటిని కూడా రిసోర్సెస్‌ని షేర్ చేసుకోగలుగుద్ది కమ్యూనికేషన్‌లో కంప్యూటర్ నెట్వర్క్స్. కంప్యూటర్ నెట్వర్క్‌లో బేసిక్ టెర్మినాలజీస్ నోడ్స్ అంటే ఏంటి? ఇప్పుడే మాట్లాడుకున్నాం. కంప్యూటర్స్ గాని, ప్రింటర్స్ గాని, సర్వర్స్ గాని, రూటర్స్ గాని ఇవన్నీ నోడ్స్ కిందే వస్తాయి. ఏ అనే నోడ్ నుంచి బి అనే నోడ్ ఇదంతా నోడ్స్ అంటే ఏంటి? ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికెళ్తుంది. ఇది ఒక నోడ్, ఇదొక నోడ్. ఇంటర్ కనెక్టెడ్ బిట్వీన్ ద నోడ్స్ అంటాం ఇది. ప్రోటోకాల్స్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ రూల్స్. సపోజ్ పాస్వర్డ్ గాని, వైఫై గాని ఇది దీని గురించి మాట్లాడుకుందాం. టీసీపీ గాని, ఐపీ అంటే ఏంది? యూడీపీ అంటే ఏంది? ఎఫ్‌డిపి అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది ఈ టాపిక్. మీకేం అర్థం కాదని అర్థమవుద్ది. నేను చెప్తాను క్లియర్‌గా ఇక్కడ. ఐపీ అడ్రెస్ అంటే ఏంటి? అదే ఐపీ అడ్రెస్ గురించి మీరు ఇనే ఉంటారు. మీ సెపరేట్ ఐపీ అడ్రెస్‌ని హ్యాక్ చేశారు. ఐపీ అడ్రెస్‌ని బట్టి మీలాంటి హ్యాకర్స్ దొరికిపోయారు. అని చాలా ఉండింటాయి. ఐపీ అడ్రెస్ అదొక యూనిక్ ఐడీకి ఒక్కొక్క డివైస్‌కి ఒక్కొక్కటి ఒక సపోజ్ ఇక్కడ నుంచి మన అడ్రెస్ అనుకోండి. ఐపీ అడ్రెస్ అంటే మన లోకల్ అడ్రెస్. యూనిక్ అదొక యూనిక్ నంబర్ ఉంటది. యూనిక్ స్ట్రింగ్. ఆ స్ట్రింగ్‌ని మీరు హ్యాకర్స్ అని ఏదైనా మన యొక్క ప మన యొక్క అడ్రెస్ మన ఇంటి అడ్రెస్ ఎలా ఉంటుందో ల్యాప్‌టాప్‌కి అనేది ఒక అడ్రెస్ ఉంటది. సో, అది బేసిక్ అడ్రెస్ అంటది. డీఎన్ఎస్ అంటే ఇది డొమైన్ నేమ్ సిస్టమ్. సపోజ్ గూగుల్‌లో వెళ్లి www.google.com అని కొడితే కామ్‌లో అనేది ఒక డొమైన్ ఉంటది. దాని నెట్వర్కింగ్ నేమ్స్ ఐపీ అడ్రెస్‌ని బట్టి ఆ లొకేషన్‌కి అది ప్రోటోకాల్ అవుద్ది. అంటే ఆ రూల్స్‌ని అక్కడికి తీసుకెళ్ళిపోద్ది. అంటే ఇంకేం లేదు. క్లయింట్ సర్వర్ అంటే ఏంటి? బేసిక్‌గా మాట్లాడుకుందాం నిదానంగా. ఇక్కడొచ్చేసి క్లయింట్ సర్వర్. క్లయింట్ సర్వర్ అంటే ఏంటి? ఎస్ అంటే సర్వర్ అని, సి అని సి2, సి3 అనేది క్లయింట్స్ ఇక్కడ. రిక్వెస్ట్ ఇక్కడ జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా హెచ్‌టీఎంఎల్ కోడ్ రాస్తుంటారు. సారీ రియాక్ట్ కోడ్ గాని, ఫర్ సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంవీసీ ఆర్కిటెక్చర్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంవీసీ ఆర్కిటెక్చర్‌లో ఏముంటది? వ్యూ అనేది ఎవరు? మన యొక్క యూజర్ ఇంటర్ఫేసు. సి అనేది కంట్రోలరు. ఎం అనేది మోడలు. ఎంవీసీ ఆర్కిటెక్చర్‌లో ఎలా జరుగుద్ది? ఇక్కడ నుంచి రిక్వెస్ట్ వస్తది. రిక్వెస్ట్‌లో నుంచి కంట్రోల్ అనేది కంట్రోల్ చేసుకుంది. ఇక్కడ దీనిలో నుంచి డేటా ఉందో లేదో అని చూసి మోడల్‌లో చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మోడల్‌లో చూస్తది. చూస్తే ఉంటే ఇక్కడ నుంచి రెస్పాన్స్ వస్తది. సో, ఇలా మోడల్ సర్వర్ నుంచి ఎలా డేటా అనేది ఫెచ్ అయ్యి రిక్వెస్ట్‌ని ఎలా హ్యాండిల్ చేయడమనేది క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్‌లో ఉంటది ఇది మొత్తం. ఏం లేదు. క్లయింట్ సర్వర్ అంటే ఏంది? డేటా అనేది క్లయింట్ రిక్వెస్ట్ ఏదైనా పంపిస్తే రెస్పాన్స్ అనేది ఎలా వచ్చిందని చెప్పేది క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. ఇంకేం లేదు. సింపుల్ అది. ఇక్కడ
ఇక్కడ క్లయింట్ సర్వర్ ఏదైనా ఒక రిక్వెస్ట్ ఫెయిల్ అయినా కూడా సర్వర్ నుంచి డేటా అనేది మనకి రాదు. సో, ఇక్కడ దాని యొక్క అడ్వాన్స్ ఫీచరే పీర్ టు పీర్. సపోజ్ ఇదొక నోడ్ 1 అంటే ఏం డిస్కస్ చేసుకున్నాము. నోడ్ 1 అంటే కంప్యూటర్స్ అని, నోడ్స్ అంటే ఏంది కంప్యూటర్స్ గాని. ఒక డేటా అనేది నోడ్ 4 నుంచి నోడ్ 1కి డేటా పంపియాలన్నాడు. ఎలా పంపియచ్చొచ్చు. నోడ్ 3 ద్వారా కూడా పంపించవచ్చు. నోడ్ 2 ద్వారా పంపించవచ్చు. లేదా డైరెక్ట్ కూడా పంపించేయొచ్చు. ఇలాంటి పీర్ టు పీర్ అనేది సర్వర్స్‌లో లింక్ లేకుండాను డైరెక్ట్‌గా పంపించుకోవడానికి పీర్ టు పీర్ కనెక్షన్ వాడతాం ఇక్కడ. పీర్ టు పీర్ ఆర్కిటెక్చర్ అని కూడా మీరు చెప్పొచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ట్రాన్స్‌మిషన్ మోడల్స్. ట్రాన్స్‌మిషన్ మోడల్స్ అంటే ఏంటి? కంప్యూటర్ ఏ నుంచి కంప్యూటర్ బికి డేటా అనేది ఎలా పోద్ది? అని ఎలా ట్రాన్స్‌మిట్ అవుద్ది ఒకదాని నుంచి ఒకటి. ఫర్ సపోజ్ ఇది బేసిక్ గుర్తుపెట్టుకోండి. చాలా ఇంటర్‌వ్యూస్‌లో క్వెషన్స్ అడిగారు. ఏంటంటే ఒక ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టాలి. ఇన్‌స్టాగ్రామ్ ఎందుకు వాడతాం? కమ్యూనికేషన్ కోసమే. ఇన్‌స్టాగ్రామ్ గాని, వాట్సాప్ గాని, ఏదైనా బేసిక్ సోషల్ మీడియా యాప్ గాని, చాలా మెసేజింగ్ యాప్స్ ఉంటాయిగా. ఈ ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఒకటి హాయ్ అని పెడతారు. హలో అని పెడదాం. హాయ్ అనేది చిన్నగా అయిపోద్ది. హలో అని పెడతాం. ఇక్కడి నుంచి మీ ఫ్రెండ్ అనేవాడు ఇక్కడుంటాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి డేటా ఎళ్ళిపోద్ది. ఎలా పోద్ది? ఇక్కడ నెట్వర్కింగ్ ఉండాలి. సో, దానికేం జరుగుద్ది? వైర్డ్ జరుగుద్ది. వైర్‌లెస్ జరుగుద్ది. సో, ఇక్కడ ఎక్కడో ఉంటాడు మీ ఫ్రెండ్. అక్కడి నుంచి అక్కడికి వైరు దూపలేంగా. సో, దాన్నేం చేయాలంటే అక్కడి నుంచి అక్కడికి నెట్వర్క్ వైఫై దూరటం గాని, సిగ్నల్స్ గాని, సర్వర్స్‌లో గాని అలా పోద్ది. సో, మీరు హలో అని పెడితే డైరెక్ట్ మీ ఫ్రెండ్‌కి హలో అనే మెసేజ్ ఎళ్ళిపోదు డైరెక్ట్‌గా. సో, ఇది బేసిక్‌గా ఎలా జరుగుద్దంటే హలో అనేది పార్ట్స్ ప్యాకెట్‌కి డివైడ్ అవుద్ది. ఎందుకంటే ఇంత పెద్ద టెక్స్ట్ పంపించడానికి చాలా టైం పట్టుద్ది. ప్రాసెస్ పట్టుద్ది. చాలా తలకాయ నొప్పి పట్టుద్ది. మోడల్స్ ఎక్కువ కావాలి. సో, మనం దీన్ని హలో దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్‌గా డివైడ్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ హెచ్‌సి అనేది ఒకదాన్ని, ఎల్‌ఎల్ అనేది ఒకదాన్ని, ఓ అనేదాన్ని డివైడ్ చేసుకున్నాం. చిన్న చిన్న ప్యాకెట్స్‌గా డివైడ్ చేసుకొని హలో అనేదాన్ని ఇక్కడి నుంచి ఈ చిన్న చిన్న ప్యాకెట్స్‌ని మొత్తం డివైడ్ అయింది మొత్తము ఏమైపోద్ది? వైఫై పోద్ది. మనం ఏదైనా డేటా పెడితే వైఫైకి పోయి, వైఫై నుంచి వాట్సాప్ సర్వర్‌కి పోద్ది. చూడండి. మీరిక్కడి నుంచి ఏదైనా వాట్సాప్‌లో మెసేజ్ హలో అని పెడితే వాట్సాప్‌లో నుంచి ఎన్‌క్రిప్ట్ అవుద్ది. ఎన్‌క్రిప్ట్ అంటే ఏంటి? న్యూమెరికల్ ఫార్మాట్‌లో గాని, ఏదైనా వేరే స్ట్రింగ్ రూపంలో నుంచి కన్వర్ట్ చేయడం గాని, మన డేటా సెక్యూరిటీ కోసం. టీసీపీ లేయర్‌లకి పోద్ది. మళ్ళీ టీసీపీ లేయర్ నుంచి ఐపీ లేయర్‌కి పోద్ది. ఐపీ లేయర్ నుంచి వైఫై మొబైల్‌లో అయితే డైరెక్ట్ దీనికి రూటర్‌కెళ్ళిపోద్ది. వైఫై రూటర్‌కి పోద్ది. ఐఎస్‌పీ ఐఎస్‌పీ నుంచి ఇంటర్నెట్‌కి పోద్ది. ఇంటర్నెట్‌కెళ్ళిన తర్వాత వాట్సాప్ సర్వర్‌కెళ్ళి మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఫోన్‌కి పోద్ది. ఇదంతా మన డేటా మన ఫోన్‌లోనే జరుగుద్ది. మళ్ళీ దీన్నంతా రివర్స్‌గా మన ఫ్రెండ్ ఫోన్‌లో జరుగుద్ది. మన రివర్స్ ఫ్రెండ్ ఫోన్‌లో ఏంటి? ఫ్రెండ్ ఐఎస్‌పీ చెక్ చేసుకొని ఇక్కడ చూడండి మనం ఐఎస్‌పీ లాస్ట్‌లో చెక్ చేసి ఫ్రెండ్ ఐఎస్‌పీ ఫస్ట్‌లో చెక్ చేసుకున్నాం. మళ్ళీ ఫ్రెండ్ రూటర్‌కి పోతే ఫ్రెండ్ ఫోన్‌కి పోయి మళ్ళీ డీక్రిప్ట్ అంటే మళ్ళీ ఎన్‌క్రిప్ట్ చేసిన దాన్ని మళ్ళీ దానికి సెక్యూరిటీ పర్పస్ బ్యాక్ తెచ్చుకోవడానికి డీక్రిప్ట్ చేస్తది. మళ్ళీ హలో అనే మెసేజ్ ఒకదాని నుంచి ఒకదానికి ప్యాకెట్స్ రూపంగా సెండ్ అవుద్ది. ఇలా ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2 ఒకటి పోయినా కూడా ఇంకోటి చాలా హెల్ప్ అవుద్ది. ఇక్కడ చూసుకోవచ్చు. మీ డేటా అనేది సింప్లెక్స్ అంటే ట్రాన్స్‌మిషన్ మోడల్ ఎలా నీ డేటా ఒక మోడల్ నుంచి ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్‌కి డేటా అనేది ఎలా వెళ్ళొద్దని చెప్పడానికే ట్రాన్సిషన్ మోడల్ అంటాం. ట్రాన్సిషన్ మోడల్‌లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సింప్లెక్స్ అంటే ఏంది? హాఫ్ డూప్లెక్స్ అంటే ఏంది? డూప్లెక్స్ అంటే ఏంది? థర్డ్ కిందొస్తదది. డూప్లెక్స్ అని. సింప్లెక్స్ అంటే ఏం లేదు. వన్ వే కమ్యూనికేషన్ అంటే మొగుడు భార్య, భార్య మొగుడులా భార్యాభర్తల్లాగా ఒక దగ్గర నుంచి ఫోర్స్‌గా మెసేజ్‌లొస్తుంటాయి. ఇంకో దగ్గర నుంచి రెస్పాన్స్ ఏం రాదు. అసలు డేటా అనేది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరకి పోద్ది. సపోజ్ సర్వర్ నుంచి దీని నుంచి దీనికనుకోండి. ఒక్కో దగ్గర నుంచే మెసేజెస్ ఒస్తాయి. వన్ వే ట్రాన్సిషన్. ఇంకో వే లేదు. మొగుడు, హస్బాండ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సెకండ్ వచ్చేసి హాఫ్ డూప్లెక్స్. హాఫ్ డూప్లెక్స్ అంటే ఏంది? ఒక టైమ్‌కి ఒకటి మాత్రమే మెసేజ్ చేయగలుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైమ్ ఒక 7:05 అయింది. 7:05 నుంచి ఇక్కడికి సెండ్ అవుద్ది గానీ ఇక్కడి నుంచి ఇక్కడికి డేటా సెండ్ అవుద్ది గానీ, సేమ్ టైమ్‌లో ఇక్కడి నుంచి ఇక్కడ డేటా సెండ్ అవ్వదు. సో, ఒకదాని తర్వాత ఒకటి జరుగుద్ది. దాన్ని సింప్లెక్స్ అంటాం. ఏంది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి డేటా సెండ్ అయ్యేది. హాఫ్ డూప్లెక్స్ అంటే ఏంటి? ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి సెండ్ అవుద్ది. కానీ పర్టిక్యులర్ టైమ్‌లో ఒక మెసేజే పోద్ది. వస్తే ఇలా అన్నా పోవాలి, లేదా ఇలా అన్నా రావాలి. ఒక టైమ్‌లో ఒకే మెసేజ్. హాఫ్ డూప్లెక్స్ అంటే. ఒకటి మళ్ళీ ఫుల్ డూప్లెక్స్. ఫుల్ డూప్లెక్స్ అంటే ఏంటి? డేటా అనేది సేమ్ డైరెక్షన్‌లో సపోజ్ వాట్సాప్‌లో నువ్వు హాయ్ అని పెడతావు ఒకే టైమ్‌కి. మీ ఫ్రెండ్ హాయ్ అని పెడతారు. సేమ్ మెసేజ్ ఒకే టైమ్‌కి సేమ్ డైరెక్షన్‌లో జరిగే దాన్ని ట్రాన్స్‌మిషన్ అనేది ఫుల్ డూప్లెక్స్ అంటాం. హాఫ్ డూప్లెక్స్ అంటే ఏంటి? ఒక సైడ్ ఒక్కొక్కరే పంపించుకోగలుగుదాం. ఒకటి ఇటు నుంచి ఇటు రావాలి లేదా ఒకటి నుంచి సింప్లెక్స్ అంటే ఒకడి నుంచే ఒకడే ఫోర్స్ చేసుకుంటా అంటే వన్ సైడ్ లవ్ లాగా సింపుల్ డూప్లెక్స్‌ని.
అంటే ఇప్పుడొచ్చేసి కనెక్షన్ టైప్స్ అంటే ఒక్కొక్క నోడు దానికి ఎలా కనెక్ట్ అయ్యుంటాయి, ఏదనేది ఏ ఏ టైప్స్‌లో కనెక్ట్ అయ్యుంటాయని చూడడానికి కనెక్షన్ టైప్. అంటే కనెక్షన్ టైప్ ఎలా జరుగుద్దంటే, ఇదొక నోడ్ అనుకోండి. నోడ్ అంటే ఏమనుకున్నాము కంప్యూటర్ గాని, ఏదైనా సాఫ్ట్‌వేర్ గాని ఇది ఒక నోడ్. పాయింట్ టు పాయింట్ ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా కనెక్ట్ అయ్యుంటది. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి. దీని యొక్క కనెక్షన్ అనేది ఎలా జరుగుద్ది పాయింట్ టు పాయింట్ అంటే వన్ డివైస్ నుంచి వన్ డివైస్ జరుగుద్ది. మల్టీ పాయింట్స్ నుంచంటే బ్రాడ్‌కాస్టింగ్ జరుగుద్ది. ఫర్ సపోజ్ జియో హాట్‌స్టార్‌లో మీకు ఒక దగ్గర క్రికెట్ జరుగుద్ది. అక్కడి నుంచి మల్టిపుల్ యూజర్స్ చూడొచ్చు ఆ జియో హాట్‌స్టార్‌ని. సో, దాన్ని బ్రాడ్‌కాస్టింగ్ అంటాము. ఇక్కడి నుంచి ఇక్కడికి డేటా అనేది మల్టిపుల్ సర్వర్స్‌కి ఇలా మల్టిపుల్ నోడ్స్‌కి ఒకేసారిగా వెళ్తది. ఇదొచ్చేసి మల్టీ పాయింట్ అంటాము. ఒక బ్రాడ్‌కాస్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో క్రికెట్ మ్యాచ్ జరుగుద్ది. ఒకడే కెమెరా షూట్ జేస్తాడు. ఒక్కడే కెమెరా షూట్ చేసింది మొత్తము సర్వర్‌లోకొచ్చేసి సర్వర్ నుంచి మనకొస్తది. సార్ దాన్ని మల్టీ పాయింటింగ్ అంటాం. పాయింట్ టు పాయింట్ అంటే ఒకరి నుంచి ఒకరికే. ఇంకోటి కూడా ఉంది. దీంట్లో నోట్ చేయలేదు గానీ యూని పాయింటింగ్ అంటే ఇక్కడి నుంచి ఎంతమందికి స్పెసిఫిక్‌గా పంపియాలో వాళ్ళకి మాత్రమే పంపించడం కోసం యూని పాయింటింగ్ అంటాము. అర్థమైందనుకుంటాను. అర్థం గాదు. మీకర్థం గాదు. క్లియర్‌గా చూడండి అర్థమవుద్ది. స్టార్టింగ్‌లో కూడా కంప్యూటర్ నెట్వర్క్స్ నాకు చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉండేది. నెట్వర్కింగ్ అంటే ఏంది? నెట్వర్క్ అంటే ఏంది? కంప్యూటర్స్ అంటే ఏంది? నోడ్స్ అంటే ఏంది? తల తిక్కలు పట్టిపోయేది నాకైతే. స్టార్టింగ్ నేను కాలేజ్ చదువుతున్నప్పుడు గాని, ఎప్పుడు గాని అంటే ఇప్పుడు కాలేజ్‌లో చదువుతున్నది. ఇప్పుడొచ్చేసి టోపాలజీ. బోర్ కొడుతున్నట్టుందిగా మీ క్లాస్ ఈరోజు? అర్థమవుతుంది మీ ఫేస్ చూస్తేనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోపోలజీ అంటే ఏంది? టోపోలజీ అంటే ఏం లేదు. ఫర్ సపోజ్ నోడ్స్ ఉన్నాయి. ఆ నోడ్స్ అన్ని డిఫరెంట్‌గా ఎలా కనెక్ట్ అది? డిఫైన్స్ హౌ ద స్ట్రక్చర్ డిఫైన్ ద స్ట్రక్చర్ హౌ ద నోడ్స్ ఆర్ బి కనెక్టెడ్ టు ఈచ్ అదర్ ఇన్ ద నెట్వర్క్. అంటే టోపోలజీ అంటే ఒక్కొక్క నెట్వర్క్‌లో ఒక్కొక్క డివైస్ ఎలా కనెక్ట్ అవుద్ది. నోడ్స్ అంతా ఎలా కనెక్ట్ అయినాయని చెప్పడానికి టోపోలజీ వాడతాం. టోపోలజీ అంటే ఏం లేదు. ఒక్కొక్క నోడ్స్ ఒక్కొక్క దాంతో ఎలా కనెక్ట్ అయ్యుంటాయి. ఒక్కొక్క నెట్వర్క్‌ని ఎలా కనెక్ట్ అయిందని డిస్క్రైబ్ చేయడమే టోపోలజీ. మీరు దాన్ని ఏదో పెద్ద కన్‌ఫ్యూజన్ జేసుకొని, టోపోలజీ అంటే ఏంది? నెట్వర్కింగ్ అంటే ఏంది? చాలా కన్‌ఫ్యూజ్ పడిపోకండి. టోపోలజీ అంటే ఏం లేదు. ఒక్కొక్క నోడ్ ఇంకో దాంతో ఎలా కనెక్ట్ అవుద్ది. అంతే ఇంకేం లేదు. ఫర్ సపోజ్ డేటా అనేది ఒక పాయింట్ నుంచి పాయింట్ టు పాయింట్ టోపోలజీ గురించి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ పాయింట్ టు పాయింట్ టోపోలజీ. అంటే ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ దగ్గరికి డేటా అనేది ఎలా ట్రాన్స్‌ఫర్ అవుద్ది. ఫర్ సపోజ్ ఇక్కడ ఏమన్నా జర్క్ అవుద్ది. డేటా అంటే ఇక్కడి నుంచి ఇక్కడిని డేటా అంటే ఏంటి? రిసోర్సెస్ గాని, ఇదే గాని కమ్యూనికేషన్ గాని ఎలా జరుగుద్ది? ఒక పాయింట్ నుంచి జరిగేదాన్నే పాయింట్ టు పాయింట్ టోపోలజీ అంటాం. దీంట్లో ఏముంది? ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ టోపోలజీలో చాలా టైప్స్ ఉంటాయి. పాయింట్ టు పాయింట్ టోపోలజీ, మెష్ టోపోలజీ, స్టార్ టోపోలజీ, బస్ టోపోలజీ ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. మెష్ టోపోలజీ అంటే ఏంటి? ఒక నోడ్ ఈ నోడ్స్ మొత్తం ఎలా డిఫైన్ అయిద్ది? ఒక స్టార్ రూపంలో ఒకదానికొకటి డేటా అనేది ఎలా ట్రాన్స్‌ఫర్ అవుద్ది అని చెప్పేది మెష్ టోపోలజీ. ఇది ఫార్మ్‌లో గుర్తుపెట్టుకోవచ్చు. నంబర్ ఆఫ్ లింక్స్ ఈ లింక్స్ ఎలా కనిపెట్టడం కోసం n/n-1/2 అంటే ఫర్ సపోజ్ ఈ నుంచి ఏకి డేటా అనేది షేర్ చేయాలనుకుంటే ఎలాగా? ఇది ఒక నెట్వర్క్ పని చేయలేదనుకో డేటా అనేది ఎలా పోద్ది? డైరెక్ట్‌గా డి టు ఏ అన్నా పోద్ది. డి టు ఈకిచ్చేసి ఈ నుంచి ఏకి పోద్ది. మళ్ళీ డి నుంచి ఈ టు సి, ఈ టు ఏ గూడా ఇలా కూడా పోద్ది. మెస్టోపోలియో చాలా కన్‌ఫ్యూజన్ జరుగుద్ది. చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ సెక్యూర్‌గా ఉంటది గానీ చాలా డిసడ్వాంటేజెస్ ఉంటది. అనేది చాలా డిపెండ్స్ ఆన్ ద యూజ్ కేస్ మనం ఎక్కడ వాడతాం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మెష్ టోపోలజీ. అండ్ మళ్ళీ ఇదొక స్టార్ టోపోలజీ. దీంట్లో ఏంటంటే ఇది హబ్‌కి కనెక్ట్ అయ్యుంటది మొత్తం. ఈ హబ్ అంటే ఏం లేదు. మన డేటా మొత్తము ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి స్టార్ టోపోలజీ ఇంకో ఇలా గూడా జేసుకోవచ్చు. ఇది మొత్తం నోడ్స్ అనుకుంటే ఒకదానితో ఒకటి, ఒకదానితో ఒకటి, ఒకదానితో ఒకటి కనెక్షన్ కరేగా అంటే డిఫరెంట్‌గా ఈ నోడ్ నుంచి ఈ నోడ్‌కి ఎలా డిఫరెంట్‌గా హబ్ నుంచి డేటా అనేది ఏ నుంచి సికెళ్ళాలనుకో హబ్‌కెళ్ళేసి హబ్‌లో నుంచి సికెళ్ళుద్ది. డైరెక్ట్ డేటా అనేది సంథింగ్ ఏదైనా రిసీవ్ గాని, కమ్యూనికేషన్ ఏదైనా జరగాలంటే గూడా. ఏ నుంచి డీకి ఏదైనా డేటా వెళ్ళాలంటే కూడా ఏ నుంచి హబ్‌కొచ్చేసి హబ్‌లో మొత్తం డేటా యొక్క యాక్సెస్ ఉంటది. మొత్తం డేటా మొత్తం హబ్‌లో ఉంటాయి. ఎవడు కావాలంటే దాన్ని యాక్సెస్ చేసుకోగలుగుతాడు. దీంట్లో అంతా సెక్యూరిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాకి. ఈ హబ్‌లో. ఇప్పుడు బస్ టోపోలజీ అంటే లేదు. ఇక్కడ ఒక టెర్మినేటర్ అంటే ఇక్కడ నుంచి డేటా అనేది స్టార్ట్ అవుద్దనుకోండి. ఇక్కడ నుంచి వరుసగా మీ సర్వర్ అనుకోండి. ఇక్కడ నుంచి ఒక ప్లగ్ బాక్స్ అనుకోండి. ఓ ప్లగ్ బాక్స్‌లో ఇక్కడిక్కడ నోట్స్ జేసేస్తాం. ఫర్ సపోజ్ మీరు సినిమాల్లో చూసే ఉంటారు. సీరియల్ సెట్ లైటింగ్ యేసుంటారు. ఇదొక మెయిన్ సర్వర్ ఎళ్ళిపోతుంటే సర్వర్ నుంచి మీరు డేటాని యాక్సెస్ జేసుకోగలుగుతారిక్కడ. ఇక్కడ నుంచి బికి డేటా ఇక్కడ యాక్సెస్ సపోజ్ ఇక్కడ టీ లాగా ఈ టీ అనే పాయింట్ దగ్గర డేటా అనేది ఎక్స్‌చేంజ్ జరుగుద్ది. ఫర్ సపోజ్ ఏ దగ్గర జరిగిన డేటా మొత్తం ఇక్కడుంటది. బి దగ్గర చేసిన చేంజెస్ మొత్తం ఇక్కడుంటది. దీంట్లో ఒక డిసడ్వాంటేజెస్ ఇదే.
ఏలో చేంజ్ చేసిన సర్వర్ మొత్తం ఇక్కడ ఇలా ఎళ్ళిపోద్దా? బిలో చేసిన నెట్‌వర్క్ మొత్తం డేటా అనేది ఇలా ఎళ్ళిపోద్దా? ఇక్కడొచ్చేసి కొలిజన్ ఏర్పడుద్ది. కొలిజన్ అంటే ఏంటి? సేమ్‌గా డిఫరెంట్‌గా చేంజెస్ మొత్తం ఇక్కడ కొలిజన్ ఏర్పడుద్ది. సో, దీని యొక్క డిసడ్వాంటేజ్ ఇది. బస్ టోపోలాజీలో ఎలా కనెక్ట్ అయ్యుంటుందంటే ఇలా కనెక్ట్ అయ్యిద్ది డెడ్‌లైన్. ఇదొక డి అనకి ఒక నోడ్ అనుకోండి. డేటా అనేది ఎలా పోద్దనేది చెప్తాను. ఇప్పుడొచ్చేసి రింగ్ టోపోలజీ. రింగ్ టోపోలజీ అంటే ఏం లేదు. ఒక సర్టెయిన్ రింగ్‌లో స్టోర్ అయితుంటేంటి నోడ్స్ మొత్తం ఎలా కనెక్ట్ అయ్యుంటాయని చెప్పడానికి హౌ కనెక్ట్ డివైసెస్ ఆర్ కనెక్టెడ్ అనేది టోపోలజీ ఫస్ట్ ఆఫ్ ఆల్. రింగ్‌గా అనేటటువంటి డివైసెస్ రింగ్ టోపోలజీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ సపోజ్ మీరిక్కడ ఏదైనా డేటా సీరీస్‌లో కనెక్ట్ ఇదంతా ఏది సీరీసేగా ఇక్కడ కట్ చేస్తే ఏమొచ్చిద్ది? సీరీస్ రూపంలోనే ఉంటదిగా. ఇక్కడ నుంచి డేటా అనేది బికెళ్ళుద్ది. ఫర్ సపోజ్ మీరు ఏ నుంచి సికి డేటా ఏదైనా సెండ్ చేయాలనుకోండి. దీంట్లో డిసడ్వాంటేజ్ ఇదే. ఏ నుంచి సికి డైరెక్ట్‌గా డేటా సెండ్ చేయలేం కాబట్టి, ఏ నుంచి బికెళ్ళి, బి నుంచి సికెళ్ళుద్ది. లేకపోతే ఏ నుంచి డికెళ్ళి, డి నుంచి సికెళ్ళుద్ది. ఫర్ సపోజ్ ఇది డి గాని, సి గాని ఏదైనా ఫెయిల్ అయిపోద్ది. డి గాని, బి గాని ఏదైనా ఫెయిల్ అయిపోతే సికి డేటా ఎలా ఎళ్ళుద్ది? సో, దీంట్లో డిసడ్వాంటేజ్ ఇదే. చాలా మంది సైంటిస్ట్‌లు, చాలా మంది నీలాంటి మేధోలు, నాలాంటి మేధోలు ఏదేదో చేస్తుంటారు కానీ అవ్వద్దది. మళ్ళీ ఇక్కడ చూడు ట్రీ టోపాలజీ అంటే ఏంది? చెట్టు రూపంగా ట్రీ చెట్టు గుడిసె. డేటా అనేది ఎలా కనెక్ట్ అయ్యుంటది నోడ్స్ అనేది చెప్తది. ఇక్కడొచ్చి ఛానెల్ ఉంటది. ఈ ఛానెల్ నుంచి రూట్ నోడ్ ఉంటది. ఇది రూట్ నోడ్, ఇది పేరెంట్ నోడ్. ఇది పేరెంట్ నోడ్ ఉంటది కాబట్టి ఇది రూట్ దీనికి ఇది పేరెంట్ అవుద్ది. దీనికి ఇది లీఫ్ అవుద్ది. పేరెంట్ నోడ్ అనొచ్చు. దీన్ని లీఫ్ నోడ్ అనొచ్చు. లేదా చిల్డ్రన్ నోడ్ అనొచ్చు. పేరెంట్ అన్నా, రూట్ నోడ్ అన్నా సేమే. చిల్డ్రన్ అన్నా, లీఫ్ నోడ్ అన్నా సేమే. ఇదొచ్చేసి పేరెంట్ నోడ్. దీనికి ఇది పేరెంట్ అవుద్ది. సో, దీనికి ఇది పేరెంట్ అవుద్ది. అంతే బేసిక్ ట్రీ టోపాలజీలో. ట్రీ టోపాలజీలో డేటా అనేది ఫాస్ట్‌గా యాక్సెస్ చేసుకోగలుగుద్ది. ఫాస్ట్‌గా నెట్వర్కింగ్ జరుగుద్ది. దీని టైమ్ కాంప్లెక్సిటీ కూడా చాలా చిన్నది. ఆర్డర్ ఆఫ్ లాగ్-ఎన్‌లో జరుగుద్ది. మీ డేటా స్ట్రక్చర్‌లో చూసుండొచ్చు. ఒక దగ్గర నుంచి ఒక డేటాని ఈజీగా, ఎఫిషియంట్‌గా ఒకదాని నుంచి ఒకటి ఫాస్ట్‌గా జుప్ అని పోద్దట్టే. ఇప్పుడు మనం క్లియర్‌గా కంప్యూటర్ నెట్వర్క్స్ మెయిన్ టాపిక్‌లోకొచ్చాం. టైప్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఇది పక్కా మీ సెమ్‌లో పడనే పడుద్ది. 100% గ్యారంటీ. ఇది ఒక ఇంపార్టెంట్ క్వెషన్ అని మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్‌లో. ఈ క్వెషన్ లేకుండా క్వెషన్ పేపర్ ఉండదు. టైప్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటి? కంప్యూటర్ నెట్వర్క్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. పాన్ అంటే ఏంది? టైప్స్ దీంట్లో 5 టైప్స్ ఉంటాయి. ఈ 5 టైప్స్ ఎలా కనెక్ట్ అవుద్దని చెప్పడానికి టైప్స్. దీంట్లో పాన్ అంటే ఏంది? లాన్ అంటే ఏంది? క్యాన్ అంటే ఏంది? మ్యాన్ అంటే ఏంది? వ్యాన్ అంటే ఏంది? ఇది దీంట్లో ఏఎన్ అంతా కామన్ ఈడ. ఏఎన్ అంటే ఏంది ఇక్కడ? ఇక్కడ ఏఎన్ అంటే ఏంది? సేమ్ ఏఎన్ అన్నిట్లో కామన్. మీరేం గుర్తుపెట్టుకోవాలంటే పీఎల్‌సీఎంఏడబ్ల్యూ అని గుర్తుపెట్టుకోండి చాలు. పీఎల్‌సీఎండబ్ల్యూ. పీఏఎన్ దీనికి ఏఎన్ యాడ్ చేసుకోకపోతే సరిపోద్ది. దీన్ని బాగా గుర్తుపెట్టుకో. ఇది పక్కా ఇంపార్టెంట్ క్వెషన్ గుర్తుపెట్టుకోండి. పీఎల్‌సీడబ్ల్యూఎం. పీఎల్‌సీడబ్ల్యూ పీఎల్ పీఎల్‌సీఎండబ్ల్యూ మీరిలా గుర్తుపట్టొచ్చు. పవన్ గాని, లక్ష్మణ్ అని గాని, చందు అని గాని, మ్యాన్ అంటే మమత అని గాని, డబ్ల్యూ అంటే ఏంది? వాచ్ అని ఏదో ఒకటి మీకిష్టం. ఏదో ఒకటి బట్టి కొడతారుగా. కొట్టండి. వన్ డే ఎగ్జామినేషన్ ఉంటది కాబట్టి. మీరు చాలా టాలెంటెడ్ అని మాకు గూడా తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్. పాన్ అంటే ఏంది? పర్సనల్ నెట్వర్క్ ఏరియా. పర్సనల్ నెట్వర్క్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఒక సపోజ్ ఇది మీ వాచ్ అనుకోండి. ఇది మీ స్మార్ట్ ఫోన్ అనుకోండి. స్మార్ట్ ఫోన్ బ్లూటూత్ అనుకోండి. వాచ్ కాదు. బ్లూటూత్ హెడ్‌సెట్ గాని ఇలాంటి బ్లూటూత్ ఉంటదిగా. బ్లూటూత్ అనుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికెలా జరుగుద్ది? బ్లూటూత్ కనెక్షన్ ద్వారా మీరు డేటా అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి డేటా అంటే ఏ డేటా వచ్చుద్ది ఇక్కడి నుంచి బ్లూటూత్‌కి? సాంగ్స్ గాని సమ్ డేటా పోద్ది ఇక్కడ. మొబైల్ నుంచి బ్లూటూత్‌కి. మొబైల్ నుంచి బ్లూటూత్ సాంగ్ పోయి సాంగ్ అనేది ఔట్‌పుట్ ఎలా వచ్చిద్ది? సౌండ్ వచ్చిద్ది. సో, ఇక్కడ పర్సనల్ ఏరియా అంటే మన యొక్క పర్సనల్ అంటే ఒక చిన్న గ్రూప్ ఆఫ్ ఏరియా. ఒక చిన్న ఇల్లులో అనుకోండి. ఒక చిన్న ఏరియా చిన్నగా పర్సనల్ మన యొక్క హై స్పీడ్ జరుగుద్ది డేటా అనేది ట్రాన్స్‌ఫర్. ఇలా డేటా అనేది ఎలా ట్రాన్స్‌ఫర్ అవుద్దని చెప్పడానికి పాన్ టైప్. పర్సనల్ ఏరియా నెట్వర్క్ పాన్ గురించి. ఇది ఒక హై స్పీడ్‌గా ఉంటది. ప్రైవేట్ అంటే మనకు బ్లూటూత్ వేరేవాడు కనెక్ట్ చేసుకోలేడుగా. దీని యొక్క డేటా అనేది మనం సపోజ్ నెక్స్ట్ సాంగ్ చేంజ్ చేస్తేనే డేటా అనేది ఎంత ఫాస్ట్‌గా వచ్చి మన బ్లూటూత్‌లో చేంజ్ అవుద్ది. ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి వేరే దగ్గర కొంచెం దూరంగా మనం బ్లూటూత్ తీసుకొనెళ్తే వాయిస్ అనేది కట్ అవ్వడం గాని, సో వాయిసే రాకపోవడం గాని చాలా జరిగేది. సో పర్సనల్ నెట్వర్క్ ఏరియా అంటే ఇదే. బేసిక్‌గా ఇలా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు లోకల్ నెట్వర్క్ ఏరియా. లోకల్ నెట్వర్క్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మీ ఆఫీస్ అనుకోండి. మీ ఆఫీస్‌లో ఒక నెట్వర్క్ ఒక ల్యాప్‌టాపు, మీ లైబ్రరీ అంటున్నా. మీ ల్యాబ్‌లో అనుకోండి.
ఈ ల్యాబ్‌లో ఒక్క కంప్యూటరు ఒక వైఫైకే కనెక్ట్ మొత్తం ఇదంతా ఒక 100 ల్యాప్‌టాప్‌లు ఒక వైఫైకే కనెక్ట్ అవ్వడం గాని, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ ల్యాప్‌టాప్స్ గాని, ఒకే నెట్వర్క్‌కి కనెక్ట్ అయ్యి గాని, ఒక ప్యా ఈ పాన్ కంటే కొంచెం పెద్దది లోకల్ నెట్వర్క్ ఏరియా. అంటే మీరొక 2 కిలోమీటర్స్, 1 కిలోమీటర్ పోయినా గూడా కొంచెం డేటా అనేది మరీ అంత రాదు గానీ, కొంచెం పర్లేదు. హై స్పీడ్‌లో కాకుండా వెరీ స్పీడ్ ఓకే గదా! చాలా ఫాస్ట్‌గా వచ్చిద్ది ఆఫీస్‌లో. దీనికి రేంజ్ వచ్చేసి 2 కిలోమీటర్ అంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి పోయినా మనకు వైఫై కొంచెం ఎక్కువ కాకపోయినా బాగొస్తది. ఇదొక ప్రైవేట్ నెట్వర్క్ ఏరియా. లోకల్ నెట్వర్క్ ఏరియా అంటే డేటా అనేది ఎలా ట్రాన్స్‌మిట్ అవుద్దని చెప్పడాన్ని లోకల్ నెట్వర్క్ ఏరియా. క్యాన్ నెట్వర్క్ ఏరియా. క్యాన్ అంటే ఏంది? క్యాచ్ క్యాన్ అంటే ఏంది? కంప్యూటర్ నెట్వర్క్ ఏరియా. క్యాంపస్ నెట్వర్క్ ఏరియా. నాకు చాలా కన్‌ఫ్యూజ్ అయిపోద్ది. క్యాంపస్ నెట్వర్క్ ఏరియా. డేటా అనేది ఎలా జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్ అంటే ఏంది? క్యాంపస్ ఏరియా. క్యాంపస్ నెట్వర్క్ కాదు. క్యాంపస్ ఏరియా నెట్వర్క్. దీని యొక్క క్యాంపస్ అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరొక క్యాంపస్ అంటే మీ యూనివర్సిటీ గాని ఏదైనా లోకల్ అనుకోండి. యూనివర్సిటీలో ఏముంటాయి? ఇదొక ఇంజినీరింగ్‌కి సెపరేట్ బ్లాక్ ఉంటది. ఎంసీఏకే సెపరేట్ బ్లాక్ ఉంటది. మళ్ళీ ఎంసీఏకే సెపరేట్ బ్లాక్ ఉంటే మళ్ళీ ఇక్కడ మేనేజ్మెంట్‌కే సెపరేట్ బ్లాక్ ఉంటది. దీని యొక్క డేటా అనేది దీని యొక్క డేటా ఇదొక హెడ్ ఆఫీస్ ఉంటది. దీని యొక్క హెడ్ ఆఫీస్‌లో ఉంటది ఇన్‌స్ట్రక్షన్స్‌కి. సో, మీరొక కాలేజ్, యూనివర్సిటీ గాని ఏదైనా గాని దీని యొక్క డేటాలు మొత్తం ఎక్కడుంటది? ఈ హెడ్ ఆఫీస్‌లో ఉంటది. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంజినీరింగ్‌లో గాని, ఎంసీఏలో గాని, బీటెక్‌లో గాని ఎంతమందున్నారు మొత్తం ఈ హెడ్ ఆఫీస్‌లో ఉంటది. ఈ డేటా అనేది ఈ రేంజ్‌కి మాత్రమే తెలుస్తది. క్యాంపస్ నెట్వర్క్ ఏరియా అంటాం. మన యొక్క డేటా మొత్తం ఇంత మాత్రమే తెలుసు. దీని యొక్క బయట డేటా మనకేమైనా తెలుస్తదా? తెలీదు. క్యాంపస్ నెట్వర్క్ ఏంటేంటి? సపోజ్ ఒక ఇన్‌స్టిట్యూషన్ గాని, ఏదైనా యూనివర్సిటీ గాని, ఇక్కడ నుంచి ఇక్కడ డేటా హై స్పీడ్‌లో జరుగుద్ది. ప్రైవేట్ డేటా అనేది చాలా సెక్యూర్‌గా ఉంటది. మ్యాన్ అంటే ఏంది? మెట్రోపాలిటిక్ ఏరియా. సపోజ్ మీ ఊరే అనుకోండి. మెట్రోపాలిటిక్ ఏరియాస్ అంటే ఏంటి? పెద్ద పెద్ద బెంగుళూర్స్ గాని, ఢిల్లీ గాని, హైదరాబాద్ గాని, ఇలా దాంట్లోని మెట్రోపాలిటిక్ ఏరియా అంటాం. దాని యొక్క రేంజ్ ఎంతుంటది? 5-500 గాని ఎంతో 550 కిలోమీటర్స్ ఉంటది. అదొక సిటీ ఒక సిటీ అనుకోండి. యావరేజ్ స్పీడ్ ఇక్కడి నుంచి ఇక్కడికి డేటా పర్లేదు. మరీ అంత కాదు పర్లేదు. డేటా పోద్ది. పోవాలన్నప్పుడు పోద్ది. మళ్ళీ ఇదొక డేటా సెక్యూరిటీ ఎలా ఉంటుందంటే ప్రైవేట్ ఉంటది. పబ్లిక్ ఉంటది. ఇదొక డేటా సెక్యూరిటీ ఉండదసలు. ప్రతి మై ఏదైనా బెంగుళూరుకెళ్ళేసి రోడ్ మీద ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళకి పబ్లిక్‌లో ఏదైనా చేసుకోవచ్చు. మనలాగా వేరేలాగంతా ఏం లేదు. ఏమనుకోరు. మళ్ళీ ఇప్పుడొచ్చి ఏం చూడబోతున్నాం అంటే వైడ్ న్యూరల్ నెట్ ఏయ్ వైడ్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. ఇది గ్రేటర్ రేన్ 50 కిలోమీటర్స్ ఉంటే ఇది ఎక్కువ